విద్యార్థుల ప్రాణాలతో కొన్ని పాఠశాలలు చెలగాటమాడుతున్నాయి. ఫిట్నెస్ లేని బస్సులను అలానే నడుపుతున్నాయి. పాఠశాలకు వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బడి బస్సులను రవాణా శాఖ అధికారులు జప్తు చేస్తున్నారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సుల్లోనే విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలకు తరలిస్తున్నాయి. దీంతో చిన్నారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బడి బస్సులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం రవాణా శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఫిట్నెస్ లేని బస్సులు ఎక్కడ కనిపిస్తే అక్కడే అధికారులు జప్తు చేస్తున్నారు. గత 10 రోజుల్లో 489 విద్యాసంస్థల బస్సులను సీజ్ చేశారు. 575 పాఠశాలల బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాసంస్థల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 12,631 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. అందులో హైదరాబాద్ లో 1,290, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 5,609, రంగారెడ్డి జిల్లాలో 5,732 వరకు విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ లో 155 బస్సులకు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 382 బస్సులకు, రంగారెడ్డి జిల్లాలో 481 బస్సులకు ఫిట్నెస్ చేయించుకోలేదు. ఈ 3 జిల్లాల పరిధిలో 1018 బస్సులు ఫిట్ చేయించుకోలేదని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ లో 154 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 71 కేసులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 72 కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాలకు కలిపి 20,86,000 రూపాయల జరిమానాను అధికారులు వసూలు చేశారు. హైదరాబాద్ లో 121 బస్సులను, రంగారెడ్డిలో 68 బస్సులను, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 67 బస్సులను రవాణా శాఖ అధికారులు జప్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,824 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో 2,879 బస్సులకు ఇప్పటి వరకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 575 విద్యాసంస్థల బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 489 బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి అత్యధికంగా సంగారెడ్డిలో 42 బస్సులు, కరీంనగర్ లో 20, ఖమ్మంలో 20, నారాయణపేటలో 19 బస్సులను జప్తు చేశారు. హనుమకొండలో 13, సిద్దిపేటలో 12, యాదాద్రి జిల్లాలో 10 బస్సులను సీజ్ చేశారు.